నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదైంది. ఈ కేసు పెట్టింది టీడీపీ వాళ్ళు, లేదంటే జనసేన పార్టీలో, బీజేపీలో కాదు, ప్రజలు అంతకన్నా కాదు, పోలీసు వాళ్ళే ఆయన మీద కేసు నమోదు చేశారు. మళ్ళీ అరెస్ట్ తప్పదా అని చాలా మంది అడుగుతున్న ప్రశ్న. కానీ ఎందుకు అంబటి మీద కేసు నమోదు చేశారు పోలీసులు? ఒక పక్క ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు, నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అంటున్నారు. న్యాయం కోరిన వ్యక్తి మీద కేసు ఏంటి? ఇది మరొక వాదన. సో దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. అంబటి రాంబాబు గారు గుంటూరులో నిరాహార దీక్ష చేశారు 12 గంటల పాటు. నాకు న్యాయం చేయండి, నన్ను చంపాలనుకుంటున్నారు అని చెప్పి. కానీ ఆయన మీదే పోలీసులు కేసు పెట్టారు. ఎందుకు సార్? అంటే మరి పర్మిషన్ తీసుకోకుండా అక్కడ ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగించటం, అటు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించటం, లేకపోతే ఇటు జనజీవనానికి ఇబ్బంది కలిగించటం. అసలు గుంటూరులో అంబటి రాంబాబు ఏంటి, అసలు అతనే ఒక లా అండ్ ఆర్డర్గా సమస్యగా మారాడు. మనం తీసుకున్నట్లయితే గత కొన్ని నెలలుగా అంబటి రాంబాబు యొక్క కదలికలు, అతను తీసుకుంటున్నటువంటి చర్యలు, మనకొక ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా పనిచేసిన నాయకుడి కదలికల్లాగా లేవు. మీరు తీసుకోండి, మొదటి నుంచి కూడా రెంటపాళ్ల విగ్రహావిష్కరణకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి లేదు, మొన్న ఏదో గుళ్ళల్లో పూజలు అంటూ ఆ ఫ్లెక్సీల దగ్గర జరిగిన దాని దగ్గర నుంచి ఆయన ఇంటిపై దాడి, రాంబాబు ఇంటిపై, ఇప్పుడు ఈ దీక్ష. ఎందుకు ఇలా గుంటూరులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తున్నాడు? అంటే పెమ్మసాని గారి టార్గెటా? పెమ్మసాని మనం చూసాం, ప్రతి విమర్శల్లో కూడా పెమ్మసాని టార్గెట్ చేస్తున్నాడు, చంద్రబాబు చేస్తున్నాడు, లోకేష్ని చేస్తున్నాడు. కేంద్ర మంత్రిగా పెమ్మసాని, గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా పెమ్మసాని, ఆయన బాధ్యతల్లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు అతని రాజకీయం ఢిల్లీ లేదు, గుంటూరు లోక్సభ ప్రాంతంలో అక్కడ ఆయన కూడా శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి దాని నిర్మాణ పనుల్లో. మీరు పెమ్మసాన్ని టార్గెట్ చేయాలంటే తద్వారా నువ్వేమన్నా లోక్సభకి వేద్దామన్నా? అంటే రాష్ట్ర మంత్రిగా ఎటు చేసాం, రేపొద్దున మళ్ళీ మేము గెలిస్తే కేంద్ర మంత్రి అవుదామన్నా? అసలు అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ దీక్ష, మొన్న జరిగినటువంటి ఆ ఇంటి ధ్వంసం, ఆ బూతులు, జైలు, ఇదంతా నీకు కనిపిస్తే ఎలా అనిపిస్తోంది? ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది అన్నమాట. అంటే గతంలో రాంబాబు మీకు ఎలా తెలుసు? సంబరాల రాంబాబు, లేకపోతే డ్యాన్సుల రాంబాబు, సంక్రాంతి రాంబాబు, అలాంటి రాంబాబు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏంటి? ఈ ఫ్రస్ట్రేషన్ రాంబాబుగా. అంటే ఎందుకు, ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ అంటున్నా? ప్రజల మీద ఫ్రస్ట్రేషనా? జగన్మోహన్ రెడ్డి మీద ఫ్రస్ట్రేషనా? అసలు తన పార్టీ మీదే ఫ్రస్ట్రేషనా? అంటే జగన్ ఏం అనలేక, పార్టీని వదలలేక. ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులందరూ ఒకసారి మీరు చూడండి, ఎవరు ఎక్కువగా మీకు ఆన్ స్క్రీన్ కనపడుతున్నారు? అంబటి గారు, లేకపోతే అక్కడ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, రాజమల్లి ఎక్కడ పొద్దుటూరులో, లేదు ఇక్కడ గతంలో మనం చూసాం పేరుని నాని అడప మచిలీపట్నంలో, భూమన కరుణాకర్ రెడ్డి ఏమో తిరుపతి, ఆయన టార్గెట్ బిఆర్ నాయుడు. అంటే ఇట్లా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒక షెడ్యూల్ ఇచ్చాడా? మావిగన్లో గుంటూరు, మచిలీపట్నం కూడా ఉన్నాయి కదా సార్. లా అండ్ ఆర్డర్ తప్పితే ఆయనకి హ్యాపీ కదా. వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఎవరికాళ్ళకు ఒక షెడ్యూల్ ఇచ్చి ఏమని, టార్గెట్ బిఆర్ నాయుడు టీటీడీ, ఇది నీకు. ఎవరికి? భూమన కరుణాకర్ రెడ్డికి. టార్గెట్ షర్మిల విజయమ్మ, అది నీకు రాజమల్లి శివప్రసాద్ రెడ్డికి. టార్గెట్ పెమ్మసాని చంద్రబాబు, ఎవరు? లోకేష్ అంబటి రాంబాబుకి. టార్గెట్ పవన్ కళ్యాణ్ జనసేన, ఎవరికి? మచిలీపట్నం, ఆయన ఎవరు? పేర్ని నాని. ఇట్లా ఏమన్నా ఆయన ఫిక్స్ చేశాడా ఏంటి? ఒక్కొక్కరిని పంచుకోండి అన్నట్టుంది. ఇప్పుడు ఇక్కడ నేను అంటోంది అదే, జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన అసలు ఎక్కడుంటాడో, ఎప్పుడు ఇటు మారుతాడో, ఇవాళ అసలు ప్రజలకే కాదు, క్యాడర్కే కాదు, లీడర్స్కి కూడా జగన్ కదలికలు తెలియటల్లా. ఏదో పులివెందులు వచ్చాడు, అక్కడ ఒక హత్య జరిగింది. ఏది? పెద్ద దస్తగిరి హత్య. అది గంజాయి హత్య అన్నారు. అసలు అప్పటి వివేకానంద రెడ్డి హత్యతో దాన్ని పోలుస్తున్నారు.
దాని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందంటున్నాడు, అది ల్యాండ్ మాఫియా అన్నారు. ఈ పరిస్థితుల్లో అతను పులివెందులు వెళ్ళడం లేదు, అసలు లండన్ వెళ్ళిపోతున్నాడు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద పనిచేస్తుందా? రైతుల సమస్యలు, లేదు యువత అంటే విద్యార్థులు కానీ ఫీజు రీయింబర్స్మెంటు, లేకపోతే నిరుద్యోగము, మహిళల యొక్క భద్రత, వీటి మీద కాదా మీ యొక్క అజెండా? నేల విడిచి సాము చేశారు. ఎప్పుడు పవర్లో ఉన్నప్పుడు అదే చేశారు, జనంలో లేకుండా పోయారు. జనం మిమ్మల్ని మరి ఎక్కడో ఇంటి మబ్బుల్లో ఉన్న వాళ్ళని మళ్ళీ నేల మీదకి తెచ్చారు. నిలబడండి రా నాయన, నేల మీద నిలబడండి అంటే అబ్బే, అసలు మత్తులో, ఇంకా అధికార మత్తులో ఇక ఇదే తోలడమా? వీళ్ళే అధికారంలో ఉన్నారా అని అనుకుంటున్నారు ఇంకా. ఇప్పుడు ఇతను ఏది ఇప్పుడు ఈ రోజు చేసినప్పుడు ఆ దీక్షా శిబిరం ఏదో చేశాడు కదా, ఎందుకు నిరాహార దీక్ష మీరు ఎందుకు చేశారు? 12 గంటలు కావాలి ఏంటి మీకు కావాల్సిన న్యాయం? వాళ్ళని అరెస్ట్ చేయాలో, వాళ్ళ మీద కేసులు పెట్టారు. 31 మందిపై కేసులు పెట్టారమ్మా. ఏమైనా వదిలేశారా? ఆ రోజు మీరు ఏది ఎన్టీఆర్ భవన్పై దాడి జరిగితే అక్కడ సిబ్బంది తలలు పగిలాయి. అవును సార్, అది హత్యాయత్నం కదా, అది కదా హత్యాయత్నం. ఇప్పుడు నీ మీద ఎవరు దాడి చేయలేదు, నీ తల ఏం పగలలేదు, నేను ఎవరు కొట్టలేదు, అసలు నేను కాపాడారు. పోలీసులు కూడా కస్టోడియల్ టార్చర్ చేయడానికి ప్రయత్నించారు అని ఆ రోజు చాలా గట్టిగా మాట్లాడారు. నిరాహార దీక్ష రోజునే మాట్లాడుతూ కస్టోడియల్ టార్చర్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ అది వాళ్ళకి సాధ్యపడలేదు అన్నారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? కస్టోడియల్ టార్చర్ చేశారని కూడా చెప్పటల్లా, కస్టోడియల్ టార్చర్ చేయడానికి ప్రయత్నం చేశారు. అదే ప్రయత్నం. ఇప్పుడు నా 2 కాళ్ళు పగలదీసే ప్రయత్నం చేశారంట. ప్రయత్నం చేయటం ఏంద్రా నాయన. ఇప్పుడు తీస్తే తీస్తారు అంతే. నాకు తెలిసి పోలీసు వాళ్ళు ప్రయత్నాలు చేయరు, చేస్తే చేస్తారు, లేకపోతే మానుకుంటారు, మర్యాద చేస్తారు. కాదు సార్, అంటే ఆ రోజు జైలు నుండి బయటకు వస్తూ ఏమంటే ఎందుకు మీరు తేడాగా నడుస్తున్నారు అంటే నేను బాత్రూంలో జారి పడ్డాను అన్నారు. మరి జారి పడ్డాను అని చెప్పిన వ్యక్తి ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయాడు? టార్చర్ చేయడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు అన్నమాట ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఉన్నాడు, అవును, మీరు చూసే ఉంటారు. వెళ్ళేటప్పుడు ఆయన ఎలా వెళ్ళాడు, అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉండేవాళ్ళు. ఏది ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కో, లేకపోతే ఎక్కడన్నా కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికో తీసుకొచ్చినప్పుడు అతని నడకలో కొద్దిగా తేడా, చాలా తేడా కనిపించింది. కొంచెం ఏదో కాళ్ళు అటు ఇటు నడవటం, లేదు ఆ జీపులో ఎక్కి కూర్చునేటప్పుడు కూడా ఎక్కలేక కూర్చోవటం, అది చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఏమని నిజంగానే ఏమన్నా అనిల్ ఏమైనా కొట్టారా, బోరగడ్డ లేకపోతే అలా ఎందుకు నడుస్తాడు అనిపిస్తుంది. ఇదేమన్నా రఘురామకృష్ణరాజును పెట్టిన టార్చరా? ఆ రోజు రఘురామకృష్ణరాజు మనం చూసాం, ఆయన్ని అది కదా కస్టోడియల్ టార్చర్ అంటే. ఇప్పుడు నీ కాళ్ళు ఏమైనా బొబ్బలు ఎక్కినాయా? ఇప్పుడు ఎర్రగా కదిలిపోయి ఏమంటారు దాన్ని, ఎర్రగా ఏమైనా కందిపోయినాయా? అసలు నడవలేకపోతున్నావా? బ్రహ్మాండంగా అసలు చలాకీగా పరిగెత్తున్నావు, గెంతులు వేస్తున్నావు. మరి నిన్న నిరాహార దీక్ష నీ వాయిస్ ఏమైనా తగ్గిందా? అసలు నిజంగా టార్చర్ పెడితే మరి తేడా ఉండేది కదా. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? కొడాలి నాని కనపడుతున్నాడా? వంశీ ఎక్కడున్నాడు? అంటే వాళ్ళ కొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోయారు. అసలు జగన్మోహన్ రెడ్డితో మాకు భవిష్యత్తు లేదు, ఈ కూటమిని బ్రేక్ చేయలేము అంటే కూటమిని బ్రేక్ చేయలేము, కోటరీ నుంచి అతను బయటికి రాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలవాలంటే సాయిరెడ్డి ఏమన్నాడమ్మా, 2 ఆప్షన్స్ ఇచ్చాడు విజయసాయిరెడ్డి. ఏమని ఇచ్చాడు? ఇటు కూటమినన్నా బ్రేక్ చేయాలి, లేదు నువ్వు కోటరీ నుంచన్నా బయటికి రావాలి. జగన్మోహన్ రెడ్డి కోటరీ నుంచి బయటికి రాడు, కూటమిని బ్రేక్ చేయలేడు, కాబట్టి ఇంకొక 15 ఏళ్ళు మాకు భవిష్యత్తు లేదని దూకేశారు. సన్యాసం చేసేవాళ్ళు సన్యాసం చేశారు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. నీకు తోట ఉంది కదా, అంబటి రాంబాబుకు కూడా బ్రహ్మాండమైన తోట ఉంది, చేసుకోవచ్చు కదా వెళ్ళి వ్యవసాయం. అంటే ఇప్పుడు ఒకటి అంబటి రాంబాబు ఫ్రస్ట్రేషన్ ఎందుకు పీక్కెళ్ళిందంటే, ఆమెకి పొలిట్ బ్యూరో ఇచ్చారంట. ఎవరికి? ఆ శాసనసభ్యురాలు మాధవి ఉంది కదా, గల్లా మాధవి. ఆ రోజు ఆ దాడి జరిగినప్పుడు ఆమె అక్కడ ప్రధాన, మనం చూసాం, ఆమెతో పాటు మహిళలందరూ వచ్చినట్టున్నారు. వచ్చి ఏం చేశారు అక్కడంతా కూడా, ఏదో కారం పొట్లాలో ఏదో తెచ్చారో, మరి ఏం జరిగిందో మనకు తెలియదు. వాళ్ళు నా ఇంటి మీద దాడికి వచ్చారు, ఇప్పుడు ఆమెకి
పాలిట్ బ్యూరోలో ఇచ్చారంటే అంటే నా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యి దీక్షకు దిగాడా? అందుకే 4 నెలలు పట్టిందా? అది నిరసన దీక్ష కాదు, ఫ్రస్ట్రేషన్ దీక్ష. దీక్ష. ఆ దీక్ష తెలుగుదేశం మీద కాదు, జనసేన మీద కాదు, ఆ దీక్ష జగన్మోహన్ రెడ్డి మీద. ఏమని, నువ్వు మారు, కనీసం నువ్వు జనంలో ఉండు, ఇప్పుడు నేను చేస్తున్న దీక్షలన్నా నువ్వు చెయ్యి. అంతే, అట్లీస్ట్ నాలా బయటికి రా. ఆ రోజు నేను 48 గంటల జల దీక్ష అన్నావు, 48 గంటలు మరి ఏది ఉద్యోగ దీక్ష అన్నావు. అప్పట్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయ్యన్నా గుర్తు చేద్దామని చేసినట్టున్నాడు. పాపం. చేస్తాడా మరి జగన్మోహన్ రెడ్డి? పాదయాత్ర చేస్తారు సార్ నెక్స్ట్ ఇయర్. నిరసన దీక్షలు మాత్రం చేయడా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.